ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాం. మా పిల్లలకైతే మండే నుంచి అనమాట. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా మ్యాగీ చేసేసుకున్నాను, ఎగ్ మ్యాగీ. ఇంకా తర్వాత రెడీ అయిపోతున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఈరోజు మధురవాడ వెళ్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి. సో వెళ్ళి ఒక 2 days అయితే అక్కడ స్టే చేస్తున్నాను. ఇంకా పిల్లలు తీసుకుని వచ్చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నా మార్నింగ్ నేను ఎలా రెడీ అవుతాననేది మీకు షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది స్కిన్ కేర్ చేసి. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మనకి అమెజాన్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి, సో మీరు టాప్ బ్రాండ్స్ అన్నిటి మీద మీకు డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. అప్ టు 50 to 60% డిస్కౌంట్స్ ఉంటున్నాయి కాబట్టి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను టోనర్ రాసేసుకున్నాను అనమాట. అది నేను యూస్ చేసింది ప్లమ్ రైస్ టోనర్, చాలా బాగుంది. చూసారు కదా, హాఫ్ ద బాటిల్ అయిపోయింది. ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్స్ట్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఒలే మాయిశ్చరైజర్. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను రెగ్యులర్గా వాడతాను. అండ్ సన్ స్క్రీన్, ఒక్కొక్కసారి డాక్టర్ ఇచ్చిన మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రాస్తానమాట. అవి అయిపోతేనే నేను ఇవి యూస్ చేస్తాను. బట్ చాలా బాగుంటుంది. ఈ మధ్య రిజల్ట్ కూడా స్కిన్ టోన్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. యాక్నీ తగ్గింది, పింపుల్స్ తగ్గాయి, అండ్ ఫేస్ కూడా మంచిగా ఫేర్ అయ్యింది. సో మీరు కూడా రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ ఒక్కటే టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉండండి. అంటే మీకు ఒకవేళ పడకపోతే మనం చేంజ్ చేస్తాం కదా, బట్ చూసుకుని యూస్ చేయండి. ప్రోడక్ట్స్ ఏవి యూస్ చేసినా కూడా హర్బల్వే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను. సో బేసిక్ అనమాట. ఇంకా నేను మేకప్ అంటే జస్ట్ వెరీ బేసిక్ మేకప్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లిప్ బామ్ అనమాట. ఇది నివియాది స్ట్రాబెర్రీ లిప్ బామ్. డైలీ లిప్ బామ్ రాసుకోవాలి. చాప్డ్ లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డ్రై అవ్వకుండా ఉండడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పాండ్స్ పౌడర్, ఏదో ఒక టాల్కమ్ పౌడర్ ఉంటుంది, పౌడర్ రాస్తాను. అది కూడా సమ్మర్లోనే రాసుకుంటాను. మిగతా సీజన్స్లో అయితే పౌడర్ అప్లై చేయను, సమ్మర్స్లోనే. ఎందుకంటే స్వెట్ పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి నేను పౌడర్ రాయడం వల్ల ఫేస్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఇంకా నేను ఇక్కడ పాండ్స్ టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా పెట్టుకుంటే కాజల్ పెట్టుకుంటా, లేకపోతే ఒక్కొక్కసారి కాజల్ కూడా పెట్టను. షూట్స్ ఏమైనా ఉన్నా లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఐలైనర్, కాజల్, మస్కారా పెడతానమాట. ఈ ఫౌండేషన్లు, కన్సీలర్లు, బ్లష్లు, హైలైటర్స్ అవన్నీ అస్సలు నేను వాడను. చాలా చాలా రేర్. ఓన్లీ మేకప్స్ టైంలోనే, షూట్స్ ఉంటే అప్పుడే మేకప్ ఆర్టిస్ట్ అప్లై చేస్తేనే తప్ప నేను వాడనమాట. సో లైట్గా కాజల్ పెట్టేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సింధూర్ అనమాట. సింధూరము నుదుటికి కంపల్సరీగా పెట్టుకుంటాను నేను. ఎందుకంటే కుంకుమ రెగ్యులర్గా పెట్టుకోను అనమాట. మ్యాక్సిమం సింధూరమే పెట్టుకుంటాను. ఇది చాలా బాగుంది, లిక్విడ్ సింధూరం, ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెక్సే వాడతానమాట నేను. బొట్టు బిళ్ళలు మెరూన్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. సో ఇవి సెట్ ఆఫ్ ఎన్నో వస్తాయి అనమాట. సో పిల్లలకి నాకు కరెక్ట్గా సరిపోతాయి. ఇవి బాక్స్ తీసేసుకుంటాను అలాగా. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి లిప్స్టిక్ అండి. ఫస్ట్ అయితే లిప్ లైనర్, ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి ఈ లిప్ లైనర్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను. లేకపోతే లిప్ బామ్ ఒకటే సరిపోతుంది. ఈ స్విస్ బ్యూటీ లిప్ లైనర్ కిట్ ఒక్కటి ఉంటే చాలు తెలుసా. ఆల్ షేడ్స్ ఉంటాయి, మంచిగా లిప్కి మాత్రం సూపర్ ఉంటుంది. జస్ట్ లైనర్ పెట్టేసి మనం లిప్స్టిక్ ఫిల్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లిప్స్టిక్ ఒకటి అప్లై చేస్తే చాలు తెలుసా, మనం మేకప్ వేసుకోవసరం లేదు, ఫేస్ మేకప్ చేసినట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం లిప్స్టిక్ అండ్ లిప్ లైనర్ కంపల్సరీగా వాడతాను నేను బయటికి వెళ్ళేటప్పుడు, షూట్స్ టైంలో అనమాట. సో ఇక్కడ లిప్ లైనర్ ఫిల్ చేసేసాను కదా, ఇప్పుడు లోపల ఈ లిప్స్టిక్. ఇదైతే చాలా బాగుంటుందండి, లాంగ్ లాస్టింగ్, కొంచెం ప్రైజీగా ఉన్నా మీకు చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మంచి మంచి షేడ్స్ ఉన్నాయి. సో ఈ షేడ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో లిప్స్టిక్ అయితే అప్లై చేసేసాను. ఇంకా ఆల్ డన్ అయిపోయింది. ఎలాగో నేను హెయిర్ ముందే పైకి క్లచ్ పెట్టేశాను కదా, అంతే. ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మర్చిపోయాను ఏంటంటే పర్ఫ్యూమ్. సో పర్ఫ్యూమ్ వచ్చేసి నేను బోల్డ్ ఉంటాయి పర్ఫ్యూమ్స్ నా దగ్గర. ఇది వాటర్ గర్ల్ ఉంటుంది కదా, అది అనమాట. స్ప్రే చేసేసుకుంటున్నాను పర్ఫ్యూమ్స్ కలెక్షన్స్ అయితే సూపర్ బోల్డ్ ఉంటాయి మా ఇంట్లో. సో ఇక్కడ అయిపోయింది, బయలుదేరిపోతున్నాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. నేనే వెళ్తున్నాను, శ్రీధర్ రావట్లేదు, ఎందుకంటే తను మరి ఆఫీస్ అవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి నేను ఇంకా ఊబర్ బుక్ చేసేసుకుని మంచిగా బయలుదేరిపోయాను. క్లైమేట్ కూడా కూల్గా ఉంది, వర్షం కూడా పడేటట్టే ఉంది, కానీ పడలేదు అనుకోండి. ముందు రోజైతే మంచిగా పడింది వర్షం. సో ఇక్కడైతే నేను ఎప్పుడు బయలుదేరాను, మార్నింగ్ బయలుదేరిపోయాను. బై 12 ఆ టైం కల్లా నేను మధురవాడ రీచ్ అయిపోయాను. 11:30 ఆ టైంకి
కొంచెం షూట్‌కి వెళ్ళాననమాట. అదే మన మధుస్ కలెక్షన్స్‌లోనే కొత్త స్టాక్ వచ్చాయి. కార్డ్ సెట్స్, నెక్స్ట్ ఇంకా కుర్తీస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, స్టోర్‌కి విజిట్ చేయండి ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్‌లోని. సో, ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంక రాగానే మా వర్ష, రితిక ఫుల్ హ్యాపీ. ఒక పక్క బాధ అనమాట. ఎందుకంటే హాలిడేస్ అయిపోయాయి. ఇంగిప్పుడు ఇంటికెళ్ళిపోవాలి. స్కూల్స్ అవి కదా అని ఒక పక్క చాలా బాధపడిపోతున్నారు. 1 ½ మంత్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ నేను మొన్న వీడియో పెట్టాను కదా! సో, ఇది వీళ్ళే వీడియో ఎడిటింగ్, వీడియో షూట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా వీళ్ళే. ఎంత చేశారో కదా! నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక చిన్న షార్ట్ మినీ వ్లాగ్ షూట్ చేసి నాకు పంపించారనమాట. అందుకే నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. భలే చేశారు కదా! నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి అనిపించిందనమాట నాకు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మా చెట్టు మామిడి పళ్ళు కోసేసారనమాట మమ్మీ వాళ్ళు. నిజంగా ఎన్ని కాయలు పంచామంటే అందరికీ కూడా దగ్గర దగ్గర 2 చెట్లువి కూడా 300 పైన కాయలండి. ఇప్పుడు అవన్నీ కూడా నాకు, తర్వాత మా స్టాఫ్ మెంబర్స్‌కి, మా ఆడపడుచు వాళ్ళకి అందరికీ కూడా మమ్మీ అన్నీ సైడ్ చేసి పెట్టేసింది. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ టైం కదా! సో, అందుకని ఇంకా మమ్మీ వంకాయ పచ్చిరొయ్యలు నాకు, మా డ్యాడీకి, మమ్మీకి, మా అక్కకి చాలా ఇష్టం అనమాట. సో, అందుకని చెప్పేసి ఇంకిక్కడ మా రితిక రొయ్యలే తింటుంది చూసారా, టేస్ట్ చేస్తుంది. అండ్ వైట్ రైస్, పెరుగు అండ్ వంకాయ పచ్చిరొయ్యలనమాట. మామిడి పండు కూడా కోసారు. ఎంత మంచిగా కడుపు నిండా తిన్నానంటే అమ్మ చేతి వంట కాబట్టి సూపర్‌గా కుమ్మేశాననమాట. తినేసి మధ్యాహ్నం పడుకునిపోయాము. పడుకుని ఇంకా ఈవినింగ్ అయితే లేచి పైకొచ్చాను. అక్క వాళ్ళ ఇంటికొచ్చాననమాట. అక్క వాళ్ళు పైన ఉంటారు కదా! సో, వాళ్ళ ఇంటికైతే వచ్చాం. బయట మీకు ఇక్కడి నుంచి అట్లా గార్డెన్ వ్యూ చూపిస్తున్నాను. పైనుంచి అయితే మంచి క్లియర్‌గా కనిపిస్తది కదా! మొత్తం అంతా కూడా అటువైపు పార్క్ అండ్ ఇటు సైడ్ మల్లెపూల చెట్టు అండ్ అటువైపు ఎగోండి మామిడి చెట్టు చాలా ఎక్కువ ఈ సంవత్సరం బాగా పూతొచ్చింది. మంచి పళ్ళు తిన్నామనమాట మేమైతే మాత్రం. బంగినపల్లి రసాలు, ఇటేమో పచ్చడికి పెట్టాం కదా! సో, చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయన్నమాట మొత్తం ఈసారి. ఇంక నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వస్తదేమో. అదిగోండి గోరింటాకు చెట్టు. సో, ఇంకిక్కడ మేమైతే ఏం చేస్తున్నామంటే, మా అక్కోళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా! మేడ మీద బాల్కనీలో అలాగ ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం. జోకులేసుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేసాము. సమ్మర్ హాలిడేస్ అంతా కూడా మా పిల్లలు సూపర్‌గా ఎంజాయ్ చేశారు. పైకి కిందకి, పైకి కిందకి తిరుగుతూ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలాగనమాట. అండ్ ఇంకిక్కడ బయట వర్షం పడేటట్టుంది. మబ్బేసింది కదా అని చెప్పి ఇంక బయట అలాగా చూస్తున్నామనమాట. కిందన మమ్మీ, డ్యాడీ కిందన కూర్చున్నారు. వాళ్ళు టీ తాగుతున్నారనమాట. టీ టైమ్. అండ్ ఇంకిక్కడ మీ అందరికీ కూడా చైల్డ్‌హుడ్ ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఎలాగో వచ్చాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి, గుర్తొచ్చిందనమాట. ఇది నా పెళ్లి కాకముందు ఫోటో. అప్పటికి అక్కకి మ్యారేజ్ అయిపోయింది. నాకు ఇంకా అవ్వలేదు. మేబీ 2012 ఆ టైం అనమాట. అండ్ ఇది నేను స్కూల్ చదువుతున్నప్పుడు అండ్ అక్క కాలేజ్ చదువుతుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ నన్ను తిట్టిందనమాట. అందుకే నా ఫేస్ అలా పెట్టాను ఫోటోలో. అండ్ ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ టైం డ్రెస్ వేసుకున్న పిక్ అనమాట. ఆ డ్రెస్ కూడా మా మామయ్య హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట. సో, ఫస్ట్ టైం వేసుకున్నారు. ఎప్పుడు మమ్మీ డ్రెస్ వేసుకోరు శారీ తప్ప. సో, ఫోటో ఉంది కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. వీళ్ళందరూ కజిన్స్ అనమాట. సో, మొత్తం కజిన్స్. అండ్ ఇదిగోండి డ్యాడీ, మమ్మీ. అండ్ ఇక్కడ ఫోన్, అప్పుడు ఎక్కువ ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఎక్కువ ఉండేవి కదా! సో, అప్పుడు కెమెరా కూడా ఉండేది. ఫోటోల మీద ఫోటోలు. అండ్ ఇది నేను చిన్నప్పుడు చూడండి మా డ్యాడీ పొట్ట మీద కూర్చున్నాను అండ్ పక్కన మా అక్క. ఇది అలా మెమోరీస్ అనమాట ఇవన్నీ కూడా. సో, అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను. రీకలెక్టింగ్ మెమోరీస్. అండ్ ఇదొచ్చేసి మా డ్యాడీది పదవీ వివరణ, అదే ఏమంటారు, రిటైర్మెంట్ అప్పుడు ఫంక్షన్ చేశారు కదా! అప్పుడు ఫొటోస్ అనమాట. అప్పుడు చూడండి మా రితిక ఎంతుందో, మా చింటూ చూడండి అండ్ మా వర్ష చూసారా నా ఎదురుగుండా ఎలా ఉందో. అండ్ ఇక్కడైతే చూడండి వర్ష అయితే మాత్రం అస్సలు దండ మా మమ్మీ మెడలో ఏయనివ్వలేదు తెలుసా. మా వర్షకే కావాలంట. లాస్ట్‌లో ఉంటది చూడండి ఆ పిక్, ఏడ్చేసిందనమాట. అంటే మా మమ్మీ మెడలో వెయ్యొద్దు, దాని మెడలోనే వెయ్యాలని చెప్పేసి. చూడండి లాస్ట్‌లో ఉంటది. లాస్ట్‌కి సాధించేసిందనమాట. ఇవన్నీ కూడా డ్యాడీ ఆఫీస్ కొలీగ్స్ అందరూ కూడా అప్పుడు 2018లోననమాట ఇది. అండ్ ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ పిక్. సో, తీసుకున్న గుర్తులనమాట ఇవన్నీ. అప్పుడు ఇగోండి వర్ష అప్పుడు 2 ఇయర్సో, 3 ఇయర్సో, రితిక 1 ½ ఇయర్ అట్లా అనమాట. సో, అప్పుడు ఇలా ఉన్నామనమాట మేము. ఇదిగోండి చెప్పానా లాస్ట్‌లో ఇదిగోండి ఎంత ఏడ్చి సాధించేసిందనమాట అప్పుడు. అండ్ ఇవి భోజనాలనమాట మొత్తం అంతా కూడా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిపి చేస్తారు కదా ఫంక్షన్. అండ్ ఇంక మేము కాసేపు అలాగా అవన్నీ చూసుకుని వీడియోస్ అన్నీ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా నైట్ డిన్నర్ టైము. ఇక్కడ మా వర్ష ఏంటంటే ఆవకాయ అన్నం కలిపిందనమాట.
టేస్ట్ చూపిస్తుంది. ఇంక అందరికీ కూడా ఒక్కొక్క ముద్ద పెట్టినంత వరకు ఊరుకోలేదనమాట. ఫస్ట్ అలా చెలికి పడుతుంది. వేడి వేడి నెయ్యి వేసి ఆవకాయ అన్నం చాలా బావుంటది కదా! నోరు ఊరిపోతుంటది. నాకు ఇప్పుడు నోరు ఊరుతుందనమాట. ఎందుకు ఆవకాయ అన్నం చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు నాకు కూడా ఒక ముద్ద పెట్టింది. అలా ఇంట్లో మమ్మీకి, డ్యాడీకి అందరికీ పెట్టేసింది. అండ్ ఇదిగోండి ఇది నా ప్లేట్ అనమాట. సో, మంచిగా తినేసాం. సో, ఈ రోజు ఇంక అసలు మాట్లాడడానికి కూడా అవ్వలేదు కదా! ఇంక ఇప్పుడు టైం కరెక్ట్‌గా ఎంత అవుతుందో తెలుసా? 10:30 అవుతుంది. మేము పడుకోవడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ నా పక్కనేమో రితిక. అమ్మ రితిక, అమ్మ రితిక, రితిక బంగారం. సో, రితిక వచ్చేసి ట్యాబ్‌లో చూడట్లేదు కానీ ట్యాబే చూస్తుంది. సో, వర్ష మమ్మీ డాడీ ఆ రూమ్లో పడుకున్నారు. నేను రితిక ఈ రూమ్లో అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ మేము బయలుదేరిపోతాము. ఎందుకంటే వీళ్ళకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో, రేపు మార్నింగ్ లేచి ఇంకా కాలం వచ్చింది, ఇంకా అయిపోయాయి హాలిడేస్ అయిపోయాయి. ఇంకా టైం మిషన్లోకి బ్యాక్ వెళ్ళిపోయామనుకో మళ్ళీ హాలిడేస్ ఇచ్చేస్తే బాగుంటుందా? దసరా సంక్రాంతి వస్తాయిలే. సో, ఇప్పుడైతే ఇంకా మేము పడుకుంటున్నాము. రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతాం అనమాట. సో, ఈరోజైతే ఇంకా ఫుల్గా చాలా ఎంజాయ్ చేసాము. నైట్ 10 వరకు సినిమాస్ కాదు, మా బర్త్డే వీడియోస్ ఫస్ట్ బర్త్డే వీడియోస్, మా మమ్మీ వాళ్ళది షష్టి పూర్తి వీడియో, ఇలా అన్ని వీడియోస్ చూసుకున్నాం అనమాట. రీకలెక్ట్ చేసుకున్నాం మెమరీస్ అన్ని. చాలా మంచి టైం స్పెండ్ చేసాం. ఫొటోస్ కూడా లాస్ట్లో పెడతా. ఆల్రెడీ నేను ముందు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ పడుకుని పోతాము. బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇది ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూషన్ మార్నింగ్ అనమాట. అంటే థర్స్డే వ్లాగ్ షూట్ చేశాను కదా, ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే మార్నింగ్. ఇంకా లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. మమ్మీ ఇంట్లోనే ఇడ్లీ పిండితో ఇడ్లీని అండ్ రొట్టెలా వేసేసారు అండ్ చట్నీ కూడాని. ఇంకా మేము రెడీ అయిపోయాము. ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఊబర్ బుక్ చేసేసాను, వచ్చేసింది. సో 11 o'clockకే బయలుదేరిపోయాము. ఎందుకంటే చేసి బయలుదేరదాం అనుకున్నాం, కానీ నాకు కొంచెం బ్యాంక్ పని అది ఉంది, కాల్ వచ్చిందనమాట. అందుకని చెప్పి ఇంక బయలుదేరిపోయాం. ఇక్కడ మా డాడీ యాజ్ యూజువల్గా మా అందరికీ పాకెట్ మనీ ఇచ్చేస్తున్నారనమాట, పిల్లలకి నాకుని. వీళ్ళకి ఇక్కడ మిస్ అయిపోతున్నారు కదా బాగాని, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎవ్రీ సాటర్డే సండే ఆబ్వియస్లీ వస్తారనుకోండి, అయినా కూడా ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం వెళ్ళేటప్పుడు బాధగా ఉంది. అండ్ యాజ్ యూజువల్గా మమ్మీ డాడీకి కూడా సేమ్. ఇప్పుడు దాకా ఇల్లంతా సందడిగా ఉంది కదా, ఒక్కసారి వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది కదా. అండ్ ఇంకా అక్క కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది, చింటూ కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇంక ఇక్కడ మేము కూడా బయలుదేరిపోతున్నాం. మ్యాంగోస్ అగోండి బ్యాగ్లో సర్దేశారు కదా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో అదనమాట. ఇంకా చక్కగా మంచిగా టైం స్పెండ్ చేశాను. ఇంకొన్ని రోజులు ఉందాం అనుకునే వెళ్ళాను, కానీ ఇంక ఈ బ్యాంక్ పని అవ్వలేదన్నమాట. దానివల్ల ఇంకా బయలుదేరిపోవాల్సి వచ్చింది. లేకపోతే సాటర్డే సండే ఎలాగో హాలిడే కదా అనుకున్నాను. ఇంకేం చేస్తాం, తప్పదు ఇంకా మరి. సో యాజ్ యూజువల్ హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంట్లో మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. చక్కగా ఏ బాధ లేకుండా హ్యాపీగా మమ్మీ వండి పెట్టినవన్నీ కడుపు నిండా మనస్ఫూర్తిగా తిన్నాము. ఇంకా మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా యాజ్ యూజువల్ వర్క్స్. ఇంకా మార్నింగ్ లేవడం, వీళ్ళకి టిఫిన్లు, క్యారేజ్లు, స్కూల్స్, ఇంకా బొటిక్. ఇంకా మన బొటిక్ కూడా ఓపెనింగ్ అండి. ఎప్పుడో గుర్తుందా డేట్? June 17th. సో ఓపెనింగ్ కాబట్టి ఫస్ట్ యానివర్సరీ. ఓపెనింగ్ అంటే అదే ఓపెన్ అయ్యి 1 year అవుతుంది కాబట్టి, సో 1 year మంచి ఆఫర్స్ పెడదామని అనుకుంటున్నాము. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అండి, మధుస్ కలెక్షన్స్. మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడతాను. ఏంటా సూపర్ ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నాము. సో డెకరేషన్ అవన్నీ కూడా చేస్తాం కదా, రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇగోండి ఇక్కడ మా రితిక వచ్చేసి, మమ్మీ నాకు వెళ్ళాలని లేదు మమ్మీ, నేను ఉండిపోతాను, నన్ను వెనక్కి దింపే మమ్మీ అని చెప్పి మాట్లాడుతుందనమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి నేను నా బ్యాంక్ పని అంతా కూడా చూసుకుని వచ్చేసాను. ఇక్కడేమో వాళ్ళ డాడీతో ఆడుతున్నారనమాట. అదే ఏమంటారు, అదేదో గేమ్ నాకు తెలీదు. అగోండి హ్యాండ్ అట్లా పెట్టి ఓడిపోయిస్తారు కదా, అలాగే ఇంకే ఆడుకుంటున్నారు. ఇంకా మధ్యాహ్నం నేను వచ్చేసరికి 1 అయిపోయింది. బ్యాంక్ నుంచి వచ్చేసరికి ఇంకేమీ రైస్ కానీ అవేమి పెట్టలేదు. సరే అని చెప్పి శ్రీధర్ ఏమన్నారంటే, వీళ్ళు ఎప్పటి నుంచో కేఎఫ్సీ అడుగుతున్నారు కదా, ఇంకా కేఎఫ్సీకి వెళ్దామని చెప్పి ఇంకా మేము ఇప్పుడు కేఎఫ్సీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఓడిపోయారు కదా, అందుకని చెప్పి ఇంకా రితిక వాళ్ళ నాన్నకి ఇది ఇచ్చేస్తుంది. సో ఇంకా మేమైతే కేఎఫ్సీకి వచ్చేసాం. ఇది ఆసిల్మెట్ట కాంప్లెక్స్ దగ్గర ఉంది కదా. సో ఇంక హ్యాపీగా ఇంకా కేఎఫ్సీ తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్.
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి, చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ని టంగ్ అని కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. హ్యాపీ వీకెండ్, బాయ్.